ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పినా మన మనసులు ఇక్కడ ఉండవు. పిల్లలు పెద్దోళ్ళు లేచిపోతున్నారు. ఓకే, వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ఓకే, నో ప్రాబ్లం. టేక్ 1 minute, సెటిల్ డౌన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు దేవుడికి. ఏం పాట పాడారు నాయన లాస్ట్లో, నిద్రిచ్చే పాట. ఏమండి, ఆరాధనకి ట్యూన్ కాకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ట్యూన్ టు వర్షిప్, యు విల్ ఫీల్ లైక్ దట్ స్లీపీ. ఓకే, బట్ లెట్ us learn ద స్పిరిట్ ఆఫ్ వర్షిప్. దేవుడిని అడుగుదాం, ఆరాధించే హృదయం మనకి ఇవ్వమని దేవుడిని అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లాస్ట్ వీక్ మెసేజ్ ఏంటండి, గుర్తుంది ఎవరికన్నా? కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. ఓకే, మనకు గుర్తుందా? మనము ఇయర్ బిగినింగ్లో దేవుడు మనకు ఒక తలంపు ఇచ్చాడు, గుర్తుందా? ఏం తలంపు గుర్తుందా? ఈ సంవత్సరము మనము కృతజ్ఞతతో నిండి ఉండాలి, స్తుతించడం ఎక్కువగా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఏమి జరిగినా, ఎందుకంటే మనకి ఇయర్ స్టార్టింగ్ అందరం సిక్ అయిపోయాము కదా, గుర్తుందా లేదా? అందరం సిక్ అయిపోయాము, చాలా అవస్థలు పడ్డాము. తర్వాత ఆ సిక్నెస్, అనారోగ్యం కూడా ఇట్ హ్యాస్ నాట్ లెఫ్ట్ అస్ సో ఈజీలీ. ఓకే, ఇట్ వాస్ ట్రబ్లింగ్ ఎ లాట్. సో వీ హ్యాడ్ మెనీ డిస్టర్బెన్సెస్, చాలా డిస్టర్బెన్సెస్ మన లైఫ్లో ఉన్నాయి. ఓకే, సో అందుకనే మనకు ఆ రోజు దేవుడు గుర్తు చేశాడు. సో దిస్ న్యూ ఇయర్ హాస్ బిగన్ విత్ ట్రబుల్స్, బట్ లెర్న్ టు ప్రైజ్ హిమ్. ట్రబుల్స్లో స్టార్ట్ అయింది. ఎందుకు నేను ఇది అనుమతించానంటే, మీరు మీ లైఫ్లో పరిస్థితి ఎలా ఉన్నా మీరు స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఆల్ ఈజ్ వెల్ అని క్రిస్టియానిటీ చాలా డేంజరస్. అర్థమైందా? అంతా బాగుంది అనే క్రైస్తవ్యం చాలా డేంజరు. ఓకే, మంచి టెస్టింగ్ టైంలో వి విల్ ఫెయిల్. మనము బలహీనపడిపోతాం, అపజయం పాలవుతాం పరీక్షా సమయంలో. అందుకే దేవుడు మనల్ని ట్రైన్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ అనుకోవచ్చు, కాకపోతే నాకు ఎందుకు ప్రేరణ వచ్చింది కానీ చెప్పాలనిపిస్తుంది. లాస్ట్ మెసేజ్ యొక్క పార్ట్ 2 అని కూడా అనుకోవచ్చు ఈరోజు దీన్ని, కానీ లాస్ట్ మెసేజ్ నేను చెప్పలేదండి. ఓకే, కాబట్టి మా ఇద్దరికి మెసేజ్ సంబంధం ఏమి లేదు. బహుశా ప్రేమిలకు కూడా తెలియదు ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను, కానీ ఎందుకో దేవుడు దాన్ని కంటిన్యూటీ పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతలుగా ఉండాలి దేవుడికి. అయితే మనందరం ఒకటి మిస్ అవుతున్నాం. మనం చెయ్యాల్సింది ఈ సంవత్సరమే కాదు, ఇక నుంచి, ఈ రోజు నుంచి ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారా? ఓకే, ఎవరన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ చూసారా? దీనికి మాత్రం ఎత్తండి అందరు చేతులు ప్లీజ్, అందరం చూసుంటాం. ఎవరన్నా బలిపీఠాలు కట్టుకున్నారా? ఎందుకు కట్టుకోలేదు? ఏమండి, కృతజ్ఞత మనము దేవుడికి వ్యక్తం చెయ్యాలంటే మనం బలిపీఠాలు కట్టుకోవాల్సిందే. మనం చేస్తున్న పెద్ద తప్పది. బలిపీఠాలు లేవు. ఎంతెంతో మన ఇళ్ళకి ఖర్చు పెట్టుకుంటున్నాము, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము, 2 బెడ్రూమ్లు స్టార్ట్ చేసి 3 బెడ్రూమ్లు పెట్టుకుంటున్నాము. అలంకరణతో తృప్తి పడ్డం లేదు, ఇంత ఖర్చు చేస్తున్నాము. కానీ మన ఇళ్లలో ఎవరికైనా బలిపీఠం ఉందా? కరెక్ట్ చెప్పండి నాకు ఆన్సర్. మళ్ళీ ఆత్మీయంగా వెళ్ళిపోవద్దు, దూకొద్దు, ఇక్కడ ఉండండి. ఓకే, డోంట్ జంప్ ఇన్ సో స్పిరిచువాలిటీ. ఓకే, బలిపీఠాలు ఉన్నాయా మీ ఇళ్లలో? మాకు కూడా లేవు. ఓకే, కానీ చూడండి, పాత నిబంధనలో భక్తులందరూ కూడా బలిపీఠాలు కట్టేవాళ్ళు చాలామంది. మనం చూసాం. మన నాయకులు చాలామంది ఉన్నారు కదా, అబ్రహాము, నోవాహు, దావీదు, సోలొమోను, యాకోబు, ఇట్లా చాలా లిస్ట్ ఉంది. బలిపీఠం కట్టేవాళ్ళు.
ఇది మనం గమనించాలి. ఎందుకు కట్టేవాళ్ళు? అసలు బలిపీఠము చూడండి, దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. నిర్గమకాండము 20 అధ్యాయము 24, జెనిసిస్ 20:24. తెలుగు చదవండి, మీరు ఇంగ్లీష్ చదువుతా. ఎక్సోడస్ 20:24. నిర్గమకాండము ఎస్. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ఆమేన్. An altar of earth thou shalt make unto me, and shall sacrifice there thy burnt offerings and your peace offerings, your sheep and your oxen in all places where I record my name. I will come unto you and I will bless you. ఎవరికి చెప్పబడింది ఇది? దేవుని ప్రజలకి దేవుడు చెప్పిన విషయం. ఓకే, సో ఎక్కడైతే బలిపీఠము కట్టబడి అక్కడ బలులు అర్పిస్తారో అక్కడ ఏమంటాడు? నేను నా నామమును జ్ఞాపకార్థముగా ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. అంటే బలిపీఠం మీద బలులు అర్పిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని ఇంకను ఆశీర్వదిస్తాడు. ఓకే, సో జనరల్గా బలిపీఠాలు ఎప్పుడు కట్టేవాళ్ళు తెలుసా? థ్యాంక్స్ గివింగ్. ఏదైనా ఒక కార్యము దేవుడిని అడిగినప్పుడు, దేవుడు ఆ కార్యం చేసినప్పుడు, when he fulfills their desire, I mean he does great things amongst them, వాళ్ళ మధ్యలో ఎప్పుడైతే దైవ కార్యాలు చేస్తాడో అప్పుడు వాళ్ళు దాని గుర్తుగా ఒక బలిపీఠాన్ని కట్టుకునేవాళ్ళు. ఎందుకు తెలుసా? వాళ్ళు మళ్ళీ ఆ బలిపీఠాన్ని చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి. వాళ్ళే కాదు, వాళ్ళ జనరేషన్స్, వాళ్ళ తరతరాలు కూడా ఆ బలిపీఠం చూసినప్పుడు ఓహో పలానప్పుడు పలానా సందర్భంలో ఇది కట్టబడింది. సో ఇట్ ఈస్ ఫర్ దేర్ జనరేషన్స్ ఆల్సో టు అక్నాలెడ్జ్ దేర్ ఫోర్ ఫాదర్స్, హౌ గాడ్ బ్లెస్డ్ దేర్ ఫోర్ ఫాదర్స్. సో ఈ విధంగా వాళ్ళు బలిపీఠములు కట్టుకునేవాళ్ళు. మరి ఆ బలిపీఠాల్లో వాళ్ళు స్తుతులు అర్పిస్తూ, వాళ్ళు సాక్రిఫైజెస్ బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకను వాళ్ళని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆశీర్వదించేవాడు కూడా. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మీరు తొందరపడి ఖర్చు పెట్టుకొని బలిపీఠాలు ఇళ్లల్లో కట్టుకోకండి. రిలీఫ్ ఫీల్ అయ్యారు అందరూ? ఖర్చు పెట్టచ్చు. కానీ అంతకన్నా ఖర్చైన పని మనం చెయ్యాలా? ఏంటి తెలుసా? బలిపీఠాలు హృదయాల్లో కట్టుకోవాలి. ఇక్కడ ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఇది తప్పకుండా చేయాలండి. సో కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఆయనకి స్తుతులు చెల్లించాలి. స్తుతుల బలిపీఠాన్ని మనము కట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మనము మన లైఫ్లో ఎన్నో కార్యాలు దేవుడు మనకి చేశాడు. ఎన్నో కార్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కొన్ని రాసి పెట్టుకున్నా. ఉద్యోగాలు ఇచ్చాడు, వివాహాలు చేశాడు. కొంతమంది అయితే అసలు మా అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అవుతుందా, ఆ పెళ్ళి కుదురుతున్నప్పుడు, పెళ్ళి ఏర్పాటు జరుగుతున్నప్పుడు అని చూస్తున్నారు. వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నా కూతురు పెళ్ళేనా, నా కొడుకు పెళ్ళేనా. కొంతమంది అసలు ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయలే, అయిపోయింది, క్లోజ్ అనుకున్నారు వాళ్ళ చాప్టర్. గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ దెమ్ జాబ్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే పిల్లలు ఏమని ఎక్కడో కాదు, అంటాగింట కాదు, మన సంఘంలోనే సాక్ష్యాలు ఉన్నాయి. పిల్లలు అసలు ఇంకా రారేమో, దేవుడిచ్చాడండి, దేవుడిచ్చాడు. అలాగే ప్రమోషన్స్. ఎంతమందిని ఇక్కడ అపాయాల నుంచి, యాక్సిడెంట్ నుంచి కాపాడాడు తెలుసా దేవుడు. హల్లెలూయా. అలాగే ఆర్థికపరమైనటువంటి కష్టాలు,
నాకు పౌలు అంటాడు కదా, నేను పాపిని, నేను మామూలు పాపిని కాదు, ప్రధాన పాపిని, చీఫ్ సిన్నర్. అలాగే ఫైనాన్షియల్ కష్టాలంటే నాకు బాగా తెలుసు. ఐ కెన్ సే బోల్డ్లీ, గాడ్ బ్లెస్డ్ మీ, నో హ్యూమన్ బీయింగ్ బ్లెస్డ్ మీ. ఏ మనిషి నన్ను ఆశీర్వదించలేదు, మా నాన్న ఆశీర్వదించలేదు, మా తాతలు ఆశీర్వదించలేదు. మా నాన్న అప్పుడప్పుడు నాతో అంటుండేవాళ్ళు, అరే ఫలానా జమీందారు, ఫలానా రాజావారు గ్రామం మందిరాది, మనం కోర్టుకేస్తే మనకు వచ్చేస్తుంది అనేవాళ్ళు. నేను అట్లా చూశాను మా నాన్నని. మీరు పోండి అనేవాడిని, మీరు పోండి కోర్టుకి. అరే ఎందుకు అట్టంటావు అని అప్పుడు నేను చెప్పేవాడు మా నాన్నకి ధైర్యంగా. మా నాన్న బాబు అనేవాడిని నేను, బాబు మనల్ని బ్లెస్ చేస్తే దేవుడు బ్లెస్ చేయాలా. ఈ కోర్టులకి వెళ్ళి ఆడితో పడి ఈడితో పడి మనకు అవసరంలే. ఎస్ ఏమండి, నేను చెప్పగలను, మా నాన్న చనిపోయేటప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో తెలుసా? 40,000 అంతే. మా నాన్న నాకు ఇచ్చిన స్వాస్థ్యము 40,000. ఆయనకి 4 మనవళ్ళు మనవరాళ్ళు. నేను ఆ 40,000 డ్రా చేసి నలుగురికి 10,000 ఇచ్చేసా స్వాస్థ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాట్ ఎవర్ ఐ యామ్, నేను ఏమై ఉన్నాను, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. హల్లెలూయా. ఇక్కడ చాలామంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. గాడ్ హస్ బ్లెస్డ్ us ఫైనాన్షియలీ. హల్లెలూయా. అలాగే నేను సిగ్గుపడడం లేదు, నేను మిమ్మల్ని మొహమాట పెట్టడం లేదు. కోట్ల వరకు వెళ్ళిన వివాహాలు సరిగా లేదా? చేసింది దేవుడు కాదా? హల్లెలూయా. ఏమండి, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. రీసెంట్గా కూడా మనం ఇంకోటి విన్నాం, గుడ్ న్యూస్. మనలో ఒకరు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హూ డిడ్ ఇట్ అండి? ఎవరు చేశారండి? పుడింగుల్లాగా పోయినాం మేము, రాయబారాలకి తోక ముడుచుకుని వెనక్కి వచ్చాం. అవర్ గాడ్ హెస్ డన్ ఇట్. మేమందరం ఫెయిల్ అయ్యేలా చేశాడు దేవుడు. గాడ్ డిడ్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని కార్యాలు ఆలోచించుకుంటూ పోతే ఎన్ని కార్యాలు. స్వస్థతలు జరగలేదా? ఎంతమంది జరిగిన స్వస్థతలు ఇక్కడ? అలాగే అసలేంది మర్చిపోయాం, రక్షణ. ఈరోజు ఒక మంచి దేవుని చిత్తం అయితే దేవుడు పర్మిట్ చేస్తే ఒక సాక్ష్యాన్ని వినబోతున్నాం మనం. మారు మనసు పశ్చాత్తాప హృదయాలు ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. నాకు అసలు మారు మనసు అంటేనే తెలియదు. నిజం, నాకు ఒకప్పుడు లైఫ్లో నేను ఏం చేసినా నేను సమర్థించుకునేవాడిని. నేను హీరోని, దేవుడు చూపించాడు ఎంత జీరోనో. ఓకే, దేవుడు కలిగిస్తే తప్ప హృదయం రాదు. అటువంటి మనందరం చాలామందిని దేవుడు రక్షించాడు. మారు మనసు ఇచ్చి పశ్చాత్తపడేలా, మనం చేసిన తప్పులు తెలుసుకునేలా సహాయం చేశాడు. గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి కలుగు చేసినాడు. ఈ అద్భుతాలన్నీ రుజువు చూశాక ఎవరి నోటి గుండా, జాగ్రత్త సుమా, నేను చెప్పేది బాగా వినండి. ఈ అద్భుతాలు చూసిన వాళ్ళు, ఈ కార్యాలు టేస్ట్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట రాకూడదు వాళ్ళ నోటి గుండా. ఏంటి తెలుసా? ఐఎమ్ సో లక్కీ. అబ్బా, నీకు వచ్చి ఇంగ్లీషు. నేను చాలా అదృష్టవంతురాల్ని. నా అదృష్టం కదా. నీ అదృష్టం కాదు. గాడ్స్ గ్రేస్ హాస్ గివెన్ యూ దిస్ బ్లెస్సింగ్. రిమెంబర్ దిస్. మన ప్రయత్నాలు, మనది బలము, నో 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 నో. చాలామంది ఎలా ఉంటామో తెలుసా? చాలామంది విశ్వాసాలు ఎలా ఉంటారో తెలుసా? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతోటి క్యాజువల్గా. అన్ని కార్యాలు మన జీవితంలో చేస్తే ఐఎమ్ సో లక్కీ అని ఒక ఇంగ్లీష్లో డైలాగ్ కూడా వెళ్ళిపోతాం. దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యూ కన్స్ట్రక్టింగ్ ఆల్టర్స్? బలిపీఠం కడుతున్నావు నువ్వు? కొంచెం ఆగాలండి. మనం ఆగాలి, ఆలోచించాలి, ఆ కార్యం గురించి ఆలోచించాలి. ఎలా జరిగింది ఒక్కసారి ధ్యానించాలి. ప్రైజ్ ద లార్డ్. మొన్న ఒక సాక్ష్యం వింటుంటే నేను నిజంగా అనిపించింది, ఇది నిజమా కళ అనిపించింది. ఒక సాక్ష్యం వింటుండే మొన్న ఈ మధ్య. ఈరోజు మనం విందాం. ఈరోజు మళ్ళీ ఎస్, గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. దేవుడు దాన్ని పరిచాడు. సో ఇంటి కార్యాలు చేసి మనము క్యాజువల్గా, నేమన్నా అనుకుంటున్నాను, నాకేదో కొంచెం ఈ మధ్య అనుకోకుండా జీతం పెరిగింది.
ఒకసారి కాసేపు ఆలోచిస్తున్నా, నేను స్తుతించాలనుకున్నా బాగా దేవుణ్ణి, బాగా ఆలోచిస్తున్నమాట. స్తుతులు సరిగ్గా రావట్లే నాకు ఆ రోజు. నేను అప్లై చేశాను కదా, చూడండి మనిషి ఎట్లా ఆలోచిస్తాడు. నేను అప్లై చేశాను, కొద్దిగా ఎవరో సపోర్ట్ చేశారు, దాని అప్లికేషన్ పైకి వెళ్ళిపోయింది, అయిపోయింది, నాకు రావాల్సినవి వచ్చినాయి. అక్షరాల దేవుడు ఏమైతే రాశాడో, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇస్తానన్నాడో, నేనేదో ఒకటి అడిగితే దానికి మించి నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఇవన్నీ రుచి చూడడం లేదా? రుచి చూసి ఏం చెప్తున్నాను నేను, చాలామంది మా కొలీగ్స్ అన్నారు నన్ను, మీరు చాలా లక్కీ సార్, ఇది ఎవరికి జరగదు సార్ అని. నేను సిగ్గు లేకుండా చెప్పా, ఎంత లక్కీ ఉన్నా పై ఆయన అనుకుందే జరగవండి ఇవన్నీ. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ప్రేరేపించిన దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఎందుకో చెప్పాలనిపిస్తుంది, మనుషులు నమ్మొద్దు, మహారాజులు నమ్మొద్దు. డోంట్ బిలీవ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఈవెన్ ద కింగ్స్ ఆఫ్ కింగ్స్. డోంట్ ట్రస్ట్ ఇన్ దెమ్, యు ట్రస్ట్ ఇన్ జెహోవా. యెహోవాని మాత్రమే విశ్వసించండి. ఎందుకంటే అండి, మనకు వాగ్దానాలు చేసిన వారు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. అలాగని వాళ్ళని అనుమానం కళ్ళతో చూడమని కాదు, నువ్వెంత, నీ బతుకెంత అనమని కాదు మనల్ని. వాళ్ళు ఏంటో మనకి బాగా తెలుసు, మనం ఎంత వాళ్ళు అంత. హ్యూమన్ బీయింగ్స్, మనుష్యులు. కానీ దేవుడిని చూస్తున్నట్టు ఎవరు డిసప్పాయింట్ అవ్వడు. ఈవెన్ ఇఫ్ దే లీవ్ దిస్ వరల్డ్, హీ విల్ బీ విత్ అస్, గాడ్ విల్ బీ విత్ అస్. మనకి వాగ్దానాలు చేసిన ప్రజలు వెళ్ళిపోయినా సరే దేవుడు మనతోటి ఉంటాడు. ఆయన పని పూర్తి చేయాలి. అందుకని మనం ఆయన్ని చూడాలి, ఆయనకి స్తుతులు చెల్లించాలి. పోస్ట్ మ్యాన్ మీకు తెలీదు ఎంఓలు ఉండేవి తెలుసు ఒకప్పుడు. మనీ ఆర్డర్ ఇప్పుడు లేవు, ఉన్నాయి ఇప్పుడు కూడా, ఇప్పుడు లేవనుకుంటా. మనీ ఆర్డర్ అప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు వచ్చాయి, ఎవరైనా డబ్బులు పంపించేసి డబ్బులు వచ్చాయి. మ్యాక్సిమం పోస్ట్ మ్యాన్కి ఏం చేస్తామండి, ఒకవేళ 1000 రూపాయలు పంపిస్తే మనం మ్యాక్సిమం ఒక 10 రూపాయలు, ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చేసి థ్యాంక్స్ అండి అని చెప్తాం. అంతేగాని జీవితాంతం వాళ్ళకు రుణపడిపోయి, నువ్వే నాకు 1000 రూపాయలు ఇచ్చావయ్యా, నువ్వే నాకు 1000 రూపాయలు అంటామా కదా? అంతే మనుషులు, పోస్ట్ మ్యాన్నే. మనమందరం పోస్ట్ మ్యాన్లు అండి. మనుషులందరూ మనకి ఎవరి నుంచి సహాయం వస్తుందో అందరూ పోస్ట్ మ్యాన్లే. పంపించేది ఎవరు? ఆయనకి చెల్లించాలి స్తుతులు. కైజర్కి ఇవ్వు, దేవుడికి ఇవ్వు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూసి మనము సులభంగా తీసేసుకుని నా లక్కులే అని వెళ్ళిపోతున్నామా? కాసేపు ఆగుదాం, ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, బలిపీఠం కడదాం, స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆ రోజుల్లో, పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని స్తుతించడానికి, దేవుని కృతజ్ఞత చెప్పడానికి బలిపీఠాలు కట్టేవాళ్ళు. ఆ బలిపీఠాలు తిరిగి వాళ్ళ కష్టాల సమయాల్లో ఆ బలిపీఠం చూసినప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చేది. అదే దేవుడు కదా ఈరోజు కూడా ఉన్నాడు. ఆ దేవుడు అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయము చెయ్యడా? ఏమండి, మనం కూడా జరిగిపోయిన అద్భుతాలు, బలిపీఠాలు, మనం కట్టిన నేను ఆత్మీయంగా చెప్తున్నాను, ఆత్మీయంగా మనం చెల్లించిన కృతజ్ఞతలు, ఆ కార్యాలు, అవన్నీ అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. మనం వాటిని చూస్తుండాలి. ప్రత్యేకంగా మనం ట్రబుల్స్లో ఉన్నప్పుడు, మన సమస్యల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ధ్యానించాలి. ఆ బలిపీఠాల వైపు చూడాలి. మన జీవితంలో ఆయన ఏం కార్యాలు చేస్తాడో ధ్యానించాలి. దెన్ ఆటోమేటిక్లీ చూసారా, మీకు నేను కొత్త ఫ్లాస్క్ ఒకటి ఎప్పుడు దాని టెంపరేచర్ రీడింగ్ కూడా ఉంది. దాని మీద మూత పెడితే టచ్ స్క్రీన్ టచ్ చేస్తే టెంపరేచర్ వస్తుంది. దాంట్లో ఎంత వేడిగా ఉందని చెప్పేసి ఫస్ట్ టైం మనం చెక్ చేసాం. నీళ్ళు పోస్తుంటే అట్టు కొడితే ఒకసారి 27 చూపించింది, అట్టు కొడితే 30 చూపించింది, అట్టు కొడితే 37 చూపించింది, అట్టు కొడితే 42 చూపించింది. పెరిగిపోతుంది, పగిలిపోతుంది. గబు తీసేసాను నేను. ఆ రీడింగ్ చూస్తే భయం వేస్తుంది నాకు. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేను? అంత సమస్య. ఓకే, గుర్తొచ్చి చెప్తాను మళ్ళీ. ఏదో కనెక్షన్ ఏదో పోయింది, క్లాస్లోకి వచ్చేసాం. ఏ విధంగా టెంపరేచర్ రైజ్ అవుతుందో ఫ్లాస్క్లో, యూ కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్ అండ్ గివింగ్ థ్యాంక్స్ హిమ్, యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. థర్మామీటర్లో టెంపరేచర్ దగ్గరినట్టుగా మన విశ్వాసం కూడా అట్లా 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 పోతుంటుంది. హల్లెలూయా. ఎప్పుడు? ధ్యానించినప్పుడు, ఆయన కార్యాలని చూసినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ దని. ఎప్పుడు ఎక్కువ హల్లెలూయా చెప్తుంటాయి ఈరోజు. ఓకే, మీరు హల్లెలూయా చెప్పండి, నిద్ర కూడా రాదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.
సో మనము ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, మనము కూడా బలిపీఠాలు కట్టాలి. ఎలా కట్టాలి తెలిసిపోయింది కదా. ఎలా కట్టాలో, హృదయంలో ఆయనకు స్తుతులు అర్పిస్తూ ఆయన చేసిన కార్యాలని గుర్తు చేసుకోవడమే మనం బలిపీఠము కట్టడం. హల్లెలూయా. సో కొన్ని 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 క్యారెక్టర్స్ని తీసుకుంటే బైబిల్లో వాళ్ళు బలిపీఠాలు కట్టినటువంటి ఉదంతాలు ఆలోచిస్తుంటే సంతోషంగా ఉంటుంది. నోవా గారు గుర్తున్నారా? నోవా గారు ఆయనకి దేవుడు అని మనకు స్టోరీ అని తెలుసు, మళ్ళీ స్టోరీ చెప్పుకో. మనం నోవాకి దేవుడు బయలుపరిచాడు, ఈ లోకాన్ని అంతా నేను నాశనం చేయబోతున్నాను, ఓకే, ఈ బోట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. సో బోట్లో మిగిలింది ఎవరు? ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఓకే. ఓన్లీ నోవా, మిస్టర్ నోవాస్ ఫ్యామిలీ ఓన్లీ లెఫ్ట్ ఇన్ ద బోట్, ఓకే. సో ఆయనతో పాటుగా కొన్ని జంతువులు అవన్నీ కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అవన్నీ ఎక్కించుకొని రెడీగా ఉన్నాడు. మీకు తెలుసు అండి టోటల్ ఎన్ని రోజులు ఉన్నాడు నోవా బోట్లో? చెప్పండి. బాగుంది. మీ గెస్లింగ్ బాగున్నాయి, ఊహలు బాగున్నాయి. మ్యాక్సిమం ఎంత చెప్తారండి? మ్యాక్సిమం 6 months. ఇంకా ఒకటోసారి 1 year, రెండోసారి అయిపోయింది. నేను చెప్తా, నేను ఈరోజు ఉదయమే తెలుసుకున్నా. చాలామంది రీసెర్చ్ చేసి తెలుస్తున్నారంట 377 రోజులు ఆయన ఉన్నాడంట. మోర్ దాన్ ఎ ఇయర్, 365 days కన్నా ఎక్కువ, ఓకే. అవన్నీ డివిజన్స్ ఉన్నాయి, ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు అవన్నీ చెప్తే మనకు మొత్తం అయిపోద్ది ఈరోజు, అది అవసరం లేదు మనకి. అంటే సంవత్సరం పైన ఆయన బోట్లో ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలండి? యాక్చువల్గా జనరల్గా తొందరలో ఉంటారు కదా, బయటకు రాగానే పిల్లలు ఏమంటారు? డాడీ ఇప్పుడు మనకి పండ్లు కావాలి కదా, డాడీ మనకి తిండి కావాలి కదా, డాడీ ఈ రోజుల్లో అయితే ప్రొవిజన్ స్టోర్ ఎక్కడుందో వెతుక్కుంటా, డాడీ పాల షాప్ ఎక్కడుందో కనుక్కుంటా, మేము వెళ్ళొస్తాం డాడీ అని చెప్తారు. నోవాకు కూడా ఉంటుంది, అమ్మో ఎట్టో సంవత్సరం గట్టెక్కాము, మళ్ళీ ఇప్పుడైనా చూసుకోవాలి కదా, రేపటి నుంచి ఫుడ్ లేదు అనుకోవచ్చునేమో, రేషన్ అనుకోలేము. కానీ ఆయన చేసిన ఫస్ట్ పని నేను చూడండి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది తెలుసు ఆన్సర్లు ఇక్కడ, ఓకే. ఆదికాండము 8వ అధ్యాయము 15 నుంచి 22 నేను తొందరగా చదివేస్తాను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలని నోవహుతో చెప్పును. కాబట్టి నోవహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, పాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించు అన్నీ వాటి జాతులు చెప్పున ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక్కడ సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రి మగుళ్ళను ఉండక మానమని తన హృదయములో అనుకొనెను. ఎంత మార్పు వచ్చింది చూడండి దేవుని డెసిషన్లో. దానికి కారణం ఏంటి అంటే, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి నేను రానివ్వను. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన పని. నోవహు తొందరపడలేదు. మనం ఏమండి అటువంటి కరోనా టైంలో చూసాం మన తొందరలు. లాక్డౌన్ క్లియర్ అంట, ఈరోజు మాత్రమే గ్యాప్ అంట అంటే, అబ్బా ఇంకా చూడండి ఊరంతా తిరిగేసి జనాలు మళ్ళీ అరెస్ట్ అయిపోతామని జైల్లో పోతున్నట్టుగా నేను కూడా ఉన్న వాళ్ళలో, ఓకే. అన్నీ తెచ్చేసుకొని ఎక్కడెక్కడికో రికమెండేషన్లు ప్రొవిజన్ స్టోర్ వాళ్ళకి కాల్ చేసి, సార్ నాకు ఒక బస్తా బియ్యం కావాలి, అది 2 కిలోలు సరిపోతాయి, ఓకే, బస్తా బియ్యం కావాలి, కందిపప్పు ఒక 10 కిలోలు కావాలి, ఇలాంటి ఆర్డర్లు చెప్పి నేను పంపిస్తాను సార్. ఆయన ఎక్కడ పంపించాడు డౌట్ తోటి నేనే వస్తాను మీ దగ్గరికి అని వేసుకొని చూడండి. అంత హడావుడిపోయే పరిస్థితులు మనం రుచి చూసాం.
నోవహు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సంవత్సరం పైన ఆయన నోవహు బోట్లో ఉన్నాడు. ఇంకా ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కన్నా ముందు అరేంజ్మెంట్ ఏం చేసుకున్నాడు ఆయన? బలిపీఠం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, నేను మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రానివ్వను. నోవా చూసుకో, పైన ఇంద్రధనస్సు, నీకు అభయం, నీకు మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రానివ్వను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం చదువుకున్నాం కదా, బలిపీఠం కట్టు, బలిపీఠం కట్టినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యెహోవా నోవహు బలిపీఠం కట్టాడు, ఆయన కృతజ్ఞతలు చెప్పాడు, దేవుడు ఆశీర్వదించాడు. నో మోర్ కెలామిటీస్, నో మోర్ కెలామిటీస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మనకి కూడా చిన్న చిన్న అనుభవాలు వస్తుంటాయి మన లైఫ్లో. మనము ఈ చర్చి కట్టుకునేటప్పుడు అనుకోకుండా ఒక తుఫాను వచ్చింది. మామూలు తుఫాను కాదు, మా లైఫ్లో ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను వల్ల బయటికి రావాల్సి వచ్చింది, ఒక చర్చి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి నాకు, నా చేతిలో ఇవి లేవు అని అర్థమైపోతున్నాయి. అర్థమైపోయింది నాకు, నేను ఇప్పుడు దేవుణ్ణి వెంబడించాలి, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి అని. అటువంటి పరిస్థితుల్లో మరి ఒక సహవాసము E7లో స్టార్ట్ చేసుకున్నప్పుడు సడన్గా ఒకరోజు ఉషక్క వాళ్ళు ఫోన్ చేసి, ఈ స్థలము గుర్తు కూడా లేదు ఎవరికి, ఈ స్థలం కొన్నట్టు వాళ్ళు కొనుక్కున్నారు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉషక్క వాళ్ళు. ఆ స్థలంలో మీరు ఒక చర్చి ఒక చిన్న పాక వేసుకోండి అని అంటే, దానికి కూడా ఆ రోజుల్లో లెక్కేస్తే 3.5-4 లక్షలు కావాలి 2014లో, చిన్న పాక వేసుకోవడానికి కూడా. ఓకే, దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరేమీ ఖర్చు పెట్టిన అవసరం లేదు, ప్రేమ్ కుమార్ అన్నారు చెప్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పెట్టడము, మన స్థలంలో మనమే కట్టిద్దామని. అప్పుడు కూడా సింపుల్గా స్టార్ట్ చేసాం. హల్లెలూయా. ఈరోజు పరిస్థితి ఇది. హల్లెలూయా, దేవుడు చప్పట్లు కొడదామండి. అలా కాకుండా ఏదో ఇచ్చేసారు, కట్టేసుకొని వచ్చేసాం. లక్కీ, వీఆర్ సో లక్కీ అనగలమా? మన సంఘంలో ఎవరైనా మాట అనగలరా ఇది తెలిసిన వాళ్ళు? సో లక్కీ అని కాదండి. దేవుడు తన కృప చూపించి అద్భుత కార్యం చేస్తే ఈ యొక్క బిల్డింగు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మనం ప్లాన్ చేసుకుని వేసింది కాదు ఇది. మనం ప్లాన్ చేసుకుని ఏసీ చేసుకోవాలి దీన్ని. మనం శబ్దం బయటికి వెళ్ళకూడదు, ఆయన డిసిప్లిన్ పాటించమనంటే అన్నవాళ్ళు మనం సౌండ్ ప్రూఫ్ చేసుకోవడానికి పెట్టాం. లోకమంతా అల్లకల్లం అయిపోయింది. ఒక సంఘంలో ఏసీ పెట్టారంటే ఓకే. సో నేను ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే, ఇవన్నీ దైవ కార్యాలండి, ఒక మనిషి ద్వారా జరిగినవి కాదు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనము దాన్ని గుర్తించాలి. మన సంఘమంతా ఎప్పటికీ మర్చిపోకూడని బలిపీఠం ఏదైనా ఉందంటే ఇది. ఈ సంఘం ఎలా వచ్చింది ఏమంటే, ఈ సంఘంలో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి ఒక్కరు గుర్తించాలి ఈ విషయాన్ని. మీకు నెక్స్ట్ యానివర్సరీకి ఒక స్టోరీ చెప్తాంలేండి ఎట్లా వచ్చింది ఇది అని చెప్పేసి. ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ హౌ గ్రేషియస్లీ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ దిస్ బిల్డింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓకే. అలాగే ఎప్పుడైతే మనము ఈ యొక్క కష్టమైన పరిస్థితి గుండా మనం వెళ్తామో ఖచ్చితంగా ఆ బలిపీఠాలని మనము చూసుకోవాలి, ఆయన కార్యాలు గుర్తు చేసుకోవాలి. తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవునా కదా? తద్వారా మళ్ళీ ఏం కడతాం? మళ్ళీ బలిపీఠం. ఏమండి, ఈజ్ మల్టిప్లికేషన్, పెరుగుతూనే ఉంటాయి బలిపీఠాలు, పెరగాలి కూడా. మనము ఆత్మీయ ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ స్పిరిచువల్లీ హెల్దీ, యూ బిల్డ్ ఆల్టార్స్. నువ్వు బలిపీఠాలు కట్టు, నీ ఆత్మీయ ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ వీక్ అదే వేసుకున్నాం కదా. చాలామంది స్పిరిచువల్ హెల్త్కి కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత హృదయం కలిగి ఉండడం. లాస్ట్ టైం విన్నాం కదా.
మనమందరం ఎవరైతే గ్రేట్ఫుల్గా కృతజ్ఞతా భావంతో ఉంటామో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారంట. ఎందుకు తెలుసా? లేని దాని గురించి ఆడవరు, వాళ్ళకి లేనిది పక్కనోళ్ళు కలిగి ఉంటే కుళ్ళుకోరు, వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి హల్లెలూయా ప్రభువా అనుకుంటారు. కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటారు. మీకు తెలుసా, చిన్నప్పుడు ఎవరైనా బక్కగా ఉంటే, సారీ అండి, ఎవరైనా బక్క ప్రాణులు ఉంటే ఏమనుకోకండి, చిన్నప్పుడు బక్కగా ఉంటే వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? నీకు కుళ్ళు రాదుకు అట్టు బక్కకుల అంటే పెద్దోళ్ళు మనకు నేర్పించింది ఏంటంటే, ఆ యొక్క అసూయ, ఆ యొక్క కుళ్ళు, ఇవన్నీ కూడా మనిషిని అనారోగ్యం పాలు చేస్తాయి. అంతేగాని సన్నటి వాళ్ళందరూ అట్టు ఉన్నారని కాదు. సారీ, ప్రైజ్ గాడ్. ఓకే, సో ఇంకొక ఉదాహరణ మనము చూద్దామండి. ఏంటంటే, యెహోషాపాతు గారు ఉన్నారు. ఎవరైనా? మా మేనమామ, మీ తాత. యెహోషాపాతు అసలుగా చాలా తక్కువ మంది పెట్టింటారు పేర్లు కదా. ఓకే, కాబట్టి ఎవరి మేనమామల తాతలు లేరు. యెహోషాపాతు ఆయన ఇజ్రాయెల్కి ఒక చక్కని రాజు. ఓకే, ఈయన సమయంలో చాలా మంచి రాజు. పాపం ఆయన దేవుడి భయభక్తులతో ఉండేవాడు. 3 దేశాల వాళ్ళు ఆయన మీదకి దండెత్తి వచ్చారు. ఎవరినైతే వీళ్ళు కనికరం చూపించి వదిలేశారో, వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళే వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చారు. ఓకే, అప్పుడు అంటే బలిపీఠం యాక్చువల్గా కట్టడమో కట్టకపోవడం కాదు, కానీ బలిపీఠాన్ని ఆత్మీయంగా ఏ విధంగా కట్టుకున్నారనే ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నాను ఈ విషయం నేను. సో ఈ ఒక రెఫరెన్స్ చూద్దాం మనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 11. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 11 వర్సెస్. త్వరగా చదవమంటారు. చదువు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసాబ్, సోన్, తామారు అను ఏన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా, యూదావారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని స్వాస్థ్యముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదమని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇజ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. చాలమ్మా చూడండి, ఇదంతా మనం చదివాము. టోటల్గా మనం తర్వాత దేవుడు కార్యం చేస్తాడు వాళ్ళ మధ్యలో, అది వేరు. అయితే వీళ్ళు కష్టకాలంలో ఉన్నారు, రాజు ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. ఆ కష్టకాలంలో చూడండి ఏం చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకున్నాము, బలిపీఠాలు ఎందుకు కట్టాలి? దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోవడానికి. తిరిగి మనం బలిపీఠాలని చూసినప్పుడు మనము విశ్వాసంలో బలపడుతాం. ఆ కార్యాలను గుర్తు చేసుకొని అదే దేవుడు తిరిగి అంతకన్నా గొప్ప కార్యాలు చేయగలడు అని నమ్ముతాము. తిరిగి మనము ఆయన అద్భుత కార్యాలని చూడగలిగే కృప దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ చూడండి,
20 అధ్యాయం 4వ వచనం ఏం చెప్తారు చూడండి. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములు అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలవబడి, ఇక్కడ చూడండి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ప్రార్థన. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికిని బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేల్ ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రామ యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఏం చెప్పారండి వీళ్ళు ఇప్పుడు? రిమెంబరింగ్ ద ప్రామిస్, వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం? ఏసయ్యో ఏసయ్యా వచ్చేసారయ్యా అయ్యా అయ్యా వాళ్ళు చేశారు. అట్లా ముందు రాసింది యెహోషాపాతు భయపడిను రాసింది. భయం ఉంది ఆయనకి. మరి రాజు భయపడిపోతే ప్రజలు భయపడరా? అదే పరిస్థితి. సైకలాజికల్గా వాళ్ళందరూ భయంతో ఉన్నారు. కానీ వాళ్ళ ప్రార్థనలు చూసారా? ఫస్ట్ దేవుణ్ణి స్తుతించారు, గుర్తు చేసుకున్నారు. ఏమండి, ఎందుకు మనం బలిపీఠాలు కట్టాలి, ఆ బలిపీఠాలను ఎందుకు చూడాలి అనేది ఇక్కడ రాసింది. దానికోసం మన బలిపీఠాలు కట్టుకోవాలి. వాళ్ళు గుర్తు చేసుకున్నారు, దైవ కార్యాలని గుర్తు చేసుకుని తర్వాత మనం చూస్తాం. ప్రార్థనలో చెప్పారు వీళ్ళ నుంచి మమ్మల్ని రక్షించాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బలిపీఠాల యొక్క విలువని, బలిపీఠ యొక్క ఇంపార్టెన్స్ని మనము అక్కడ యెహోషాపాతు ఎపిసోడ్లో మనము చూడొచ్చు. ఓకే, సో వీళ్ళు ఒక మాట ఉంది, చక్కగా ఉంటుంది ఇంగ్లీష్లో. ఇది భలే ఛాలెంజింగ్ ఉంటుంది అనమాట. 4 చూపించండి అమ్మా. 4 నుంచి 6వ వచనంలో ఉంటుంది చూడండి. ఇంగ్లీష్లో చూడండి. art not thou God in heaven? Are you not God in heaven? And rulest not thou over all the kingdoms of the earth? అంటే నువ్వు, ఇంగ్లీష్లో బాగుంటుంది, నువ్వు సృష్టి యావత్తు మీద దేవుడివి కాదా? ఈ భూరాజ్యములను ఏలుతున్న దేవుడివి కాదా? చూసారా? అంటే వాళ్ళు గుర్తిస్తున్నారు, నువ్వు అటువంటి దేవుడివి, నువ్వు సృష్టించిన దేవుడివి, రాజ్యాల మీద రాజుగా ఉండగలిగే దేవుడివి. ఏమండి, మన జీవితంలో ఎన్నిసార్లు మనం అనుభవించాం దీన్ని? నేను అప్పుడప్పుడు అంటుంటాను, దేవా, నేను కలలో కూడా ఊహించని విధంగా నాకు సూలూరుపేటలో ఉద్యోగం ఇచ్చింది నీవు కాదా? కలల్లో కూడా నెరవేరదనుకున్నాను, మా కుటుంబానికి పకోడా తీసుకెళ్ళి కాఫీ కలిసి తాగుతామని, అయినా అటువంటి పరిస్థితులు కలిగేసింది నువ్వు కాదా? ఇంకా చాలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి నన్ను చెన్నైకి సుసాధ్యం చేస్తూ నన్ను ట్రాన్స్ఫర్ ఇచ్చింది నువ్వు కాదా? కని విని ఎరుగని నా కలలాగా మిగిలిపోతుందేమో అనుకున్నాను, నేను బీటెక్ చేయాలనుకున్నాను, నాకు అవకాశం ఇచ్చి నా చేత బీటెక్ కరోనా కాదు ఏంటిది, కార్గిల్ టైంలో కూడా చేత బీటెక్ చేయించిన దేవుడు నువ్వు కాదా? మీ అందరికీ ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు ఏంటి వస్తాయి? ఆ కార్యం చేసింది నువ్వు కాదా? ఈ కార్యం చేసింది నువ్వు కాదా? నాకు జాబ్ ఇచ్చింది నువ్వు కాదా? నాకు పెళ్లి చేసింది నువ్వు కాదా? మంచి భార్యనిచ్చింది నువ్వు కాదా? మంచి భర్తనిచ్చింది నువ్వు కాదా? అటువంటి దేవుడివి ఇదియూ చెయ్యగలవు కదా, ఇది చెయ్యలేవా అని అడగకూడదు. అర్థమైందా? నువ్వు ఇటువంటి దేవుడివి కదా, ఈ కార్యమును నువ్వు బేషుగ్గా చేయిస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, నేర్చుకుందాం, మనం ఆలోచించుకుందాం మన లైఫ్లో ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. లెట్ us గో బ్యాక్ టు అవర్ ఆల్టార్స్. మనం బలిపీఠాల దగ్గరికి తిరిగి వెళ్దాం, వాటిని చూద్దాం, ధ్యానిద్దాం, ఆయన కార్యాలను గుర్తు చేసుకుందాం. ఆదికాండము
12వ అధ్యాయము 7వ వచనంలో అబ్రహాం గురించి కూడా ఒక మాట రాసి ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఆయన్ని ఉన్న పళంగా దేవుడు చలో చలో అన్నాడు. ఎత్తేయి, బిషానం ఎత్తేయి, వెళ్ళిపో. ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. విశ్వాసంతో వెళ్ళాడు. ఒక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏం చేశాడో చూద్దాం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. చప్పట్లు కొడతాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, మనం బలిపీఠాలు కట్టాలి. ఇంకొకసారి చెప్పండి, మనం స్తుతి బలిపీఠాలు కట్టాలి. మళ్ళీ చెప్పండి, మనం చూడాలి బలిపీఠాలని. నిద్ర లేచినందుకు థ్యాంక్స్. ఓకే, సో చూడండి ఆయన ఏం చేశాడు. చూడండి, ఆయనకి ఏమీ తెలీదు, కానీ ఆయన చూశాడా, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునికి దేశం ఇచ్చేదని చెప్పగా, చెప్పిన వెంటనే చేశాడా బిడ్డలు చేశాడా ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు, ఒక బలిపీఠమును కట్టెను. ఇప్పుడు ఎవరైతే మనం అప్పుడప్పుడు బలి చంకలు గుద్దుకుంటాం, నేను స్తుతిస్తాను దేవుణ్ణి, చిన్న విషయాన్ని కూడా స్తుతిస్తాను, నేను అడుగుతున్నా, ఇప్పుడు అడ్వాన్స్ చెయ్యి, నువ్వు అడ్వాన్స్ చెయ్యి, ఫస్ట్ నువ్వు అడ్వాన్స్ ఇవ్వు, అడ్వాన్స్గా స్తుతిస్తావు దేవుణ్ణి. అది కష్టం. చూస్తే కదా అబ్రహాము వాగ్దానం ఇచ్చిన తోడనే బలిపీఠం కట్టాడు. హీ బిలీవ్డ్, హీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకమైన దేవుడిని నమ్మాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగే దేవుణ్ణి నమ్మాడు. అందుకని అడ్వాన్స్గానే బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలండి. మొన్న ఎవరొక మెసేజ్ వింటున్నాను, దగ్గర బైబిల్లో 7,000 వాగ్దానాలు ఉన్నాయంట. టోటల్ బైబిల్లో 7,000 రకాల వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు. ఫుల్ ఆఫ్ దిస్ బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రామిసెస్. ఇట్టంటి అబద్ధపు వాగ్దానాలు కాదు, సత్యమైన దేవుడు సత్యముగా పలికిన వాగ్దానాలు. మరి ఆ వాగ్దానాలను పెట్టి దేవుడికి మనము ప్రైజ్ చేస్తున్నామా, దేవుడిని స్తుతిస్తున్నామా అడ్వాన్స్డ్గా? నిజంగా మనము ఇది పాటించం, కానీ పాటిస్తే తెలుస్తుంది విషయం. అడ్వాన్స్ పేమెంట్ ఏమని ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైనా పెద్ద వస్తువు కొనాలంటే ఊరిని బుక్ చేయి అంటే చేసేస్తారు వాళ్ళు. సార్ అడ్వాన్స్ ఇవ్వండి సార్, అడ్వాన్స్ ఇవ్వండి సార్ ఫస్ట్ అంటారు. మరి అన్నిటికీ అడ్వాన్స్ ఇవ్వడం నేర్చుకున్నామే. కొంతమంది ఐటెం దొరకదు చెప్పేసి 4 షాపుల్లో ఇస్తారు అడ్వాన్సులు, అప్పు చేసి మరీ ఇస్తారు అడ్వాన్సులు. ఏమండి, మరి అడ్వాన్సులు అన్నిటికీ ఇవ్వడం నేర్చుకున్నామే, దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నామా? ముందుగానే దేవుడిని స్తుతించి థ్యాంక్స్ చెప్పడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి దర్శన్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదో కొంచెం నాకు వరి వచ్చింది. తండ్రిగా తల్లిగా ప్రార్థనలకు వచ్చినప్పుడు కొద్దిగా, అంటే వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వీళ్ళకి జాబ్స్ వస్తాయో రావో, వీడి బిడ్డకి ఇప్పటికి ఎట్టుంటుందో ఏంటో, అంటే ఎక్కడి నుంచో ఒక ధైర్యమైన తలంపు వచ్చేసింది నాకు. అది దేవుడే ఇచ్చాడు నాకు. ఏంటి ఆ తలం అంటే, వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, దాని గురించి వరి కాబకు నువ్వు. అప్పుడు దర్శనకి చెప్పాను నేను. ఒక రోజు ప్రేయర్లో సెలవుకి వచ్చినాడు, ప్రేయర్లోకి వచ్చినాము. నానా దీని గురించి గర్వపడొద్దు, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇంకొంచెం నువ్వు భయభక్తులతో ఉండాలి. నీ భవిష్యత్తుని దేవుడి చేతిలో ఉంది, ఆయన చూసుకుంటాడు. జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్ అని. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆయన చూసుకుంటాడండి ఇవన్నీ. అడ్వాన్స్డ్గా మనం స్తుతించడం నేర్చుకున్నప్పుడు, సో ఆ రోజు మాకు బాగా గుర్తుంది, అందరము స్తుతించాం దేవుణ్ణి. ఏమి జరగలే అప్పటికి, స్టూడెంట్ వాడు. స్తుతించాం దేవుణ్ణి. దేవా నీకు వందనాలయ్యా, నీ ప్రామిస్ని బట్టి నీకు వందనాలు, మా పిల్లల భవిష్యత్తుని కూడా చేతుల్లో తీసుకుంటామని వాగ్దానం ఇచ్చావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని. ఆ తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, గవర్నమెంట్ జాబ్ వస్తుంది దర్శన్కి. హీ గాట్ ఇట్. నేనైతే న్యూస్ చెప్పినప్పుడు గిచ్చుకొని చూసుకున్నా. ఇంక వాడికి ఎట్లుంటుందో ఇంక మీరు ఆలోచించుకోండి. ప్రైజ్ ద లార్డ్. సో ఇవన్నీ కూడా
మనము నేర్చుకున్నప్పుడు, దేవుణ్ణి ముందుగానే స్తుతించడం నేర్చుకున్నప్పుడు అండి ఇలాంటి కార్యాలు మనం చూస్తాం. మనం చేయమంతే, చేసి చూడొచ్చు. హల్లెలూయా అన్నాడు కదా, నాకు ఇచ్చి నువ్వు పరీక్షించు, స్తుతులు ఇచ్చి శోధించి తెలుసుకోమన్నాడు కదా, పరీక్ష నాకు ఇచ్చి నువ్వు శోధించమన్నాడు కదా. అలాగే మనం స్తుతించి ఆయన పరిశోధించవచ్చు. ఆయనకి ఇవ్వాల్సిన స్తుతులు, ఆరాధన మనం ఇచ్చి వీ కెన్ టెస్ట్ హిమ్, హీ విల్ బీ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకస్తుడు. హల్లెలూయా. సో అలాగే 13వ అధ్యాయము 14-18 కూడా ఇంకొక బలిపీఠం కడతాడు. 13-14 ఉండదు. లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానమునకు సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పు దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షమునలోకి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. రెండో బలిపీఠం. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? లోతు ఈయన సర్వెంట్స్కి గొడవలు వచ్చినాయి. రష్ అయిపోయింది, దొరకట్ల వాళ్ళకి మేత మేయడానికి పొలాలు తక్కువైపోతున్నాయి. ఒక దగ్గర ఉండలేకపోతున్నారు, స్థలం ఉండలేకపోతున్నారు. ఇక వాళ్ళు డెసిషన్కి వచ్చారు, విడిపోదామని. అబ్రహాం సలహా ఇచ్చాడు, లోతు ఇలా మంచిది కాదు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, దూరంగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. నీకు ఏ పక్కకి వెళ్ళాలంటే ఆ పక్కకు చూస్ చేసుకో అని బైబిల్లోనే ఉంది, బైబిల్ రికార్డు ఉంది. మంచి ప్రదేశాన్ని లోతు ఎన్నుకున్నాడు, చూస్ చేసుకున్నాడు. అబ్రహాము లోతుకే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము అలాగా నిలుచుకున్నప్పుడు, అంటే మేబీ కొంచెం అబ్రహాము కానీ ఫీలింగ్ ఏమో వచ్చి ఉండదు నాకు తెలిసి, దేవుడు నాతో ఉన్నాడులే అనుకుంటాడు. ఎందుకంటే దేవుడికి ఆయన పంపించింది, ఆయన చూసుకుంటే యెహోవా ఈరే అనుకో ఉంటాడు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ పక్కకి వెళ్తే ఆ పక్క నేను ఆశీర్వదిస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఈయన ఎన్నుకున్నదంతా వ్యవసాయ రహిత భూమి అంటది అబ్రహాం ఎన్నుకుంది. అక్కడ పెద్దగా సస్యశ్యామలం ఏమీ లేని భూమి. కానీ ఈయన యెహోవా యందు సంతోషించాడు, ఆయన నడిపించాడు, ఆయన తీసుకొచ్చాడు, నన్ను ఆయన చూసుకుంటాడు. న్యాయవంతుడిగా, నీతిమంతుడిగా నిలిచి మొదట లోతుకి అవకాశము ఇచ్చాడు. సో ఆశీర్వదిస్తాను. రెండోసారి చెప్తున్నాడు దేవుడు, నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించాడా వెంటనే? ఇమ్మీడియట్గా జరిగిందా? ఇమ్మీడియట్గా జరగలేదు. బలిపీఠం కట్టేశాడు. చప్పట్లు కొడతాం దేవుడికి. హల్లెలూయా. బలిపీఠం కట్టేశాడు, ఆయన స్తుతులు చెల్లించేశాడు, అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్పేశాడు. హల్లెలూయా. ఏమండి, నేర్చుకుందాం. అబ్రహాం లైఫ్ నుంచి కూడా మనం నేర్చుకుందాం. అడ్వాన్స్డ్గా ముందుగానే దేవుణ్ణి స్తుతించడము, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన్ని స్తుతించడం మనము నేర్చుకుందాం. ఓకే, సో ఇంకొక ఉదాహరణ చెప్పుకొని మనము ముందుకు వెళ్ళిపోదామండి. యాకోబు గారు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. అంటే 2 బలిపీఠాలు ఆయన కట్టాడు. ఆయన కూడా ఒకటి బేతెలు. ఒకసారి ఎప్పుడు కట్టాడంటే ఏశావుకి వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ కదా. ఎందుకంటే ఈయన చేసిన ఘనకార్యం, ఓకే, యాకోబు గారు చేసిన ఘనకార్యము మోసగాడు కదా. ఆ దెబ్బతోటి ఈయనకి భయం వచ్చేసింది మనసులో, వీడు నన్ను పట్టుకుంటే వేసేస్తాడు. కానీ ఎట్లయినా అని చెప్పేసి ముందు పారిపోయినాడు కదా, చంపేస్తాడని పారిపోయాడు. ఏశావు చంపేస్తాడని స్టార్టింగ్లో తప్పు చేసిన తర్వాత. కానీ దగ్గర 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకి ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాలి అని అనిపించింది. దేవుడు చిత్తం కదా, ఆయన రావాలి కనానికి, యెహోవా ప్లాన్ అది. కాబట్టి ఈయన ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. చాలా భయం వచ్చింది ఆయనకి మనసులో, ఈ యెహోవా నన్ను వేసేస్తాడేమో అనుకుని ముందుగానే రాయబారుల్ని పంపించాడు. రాయబారులను పంపించి రాయబారులు తిరిగి వచ్చారు. మళ్ళీ ఎందుకైనా మంచిదని రాయబారులతోటి గిఫ్ట్లు పంపించాడు. తర్వాత ఈయన బయలుదేరేటప్పుడు గ్రూప్స్గా డివైడ్ చేసి, చూడండి ఎన్ని ప్లాన్ చేశాడు చూడండి. చేసి అంటే ఒక గ్రూప్ తప్పించుకుంటే ఇంకో గ్రూప్ పట్టుబడితే ఇంకో గ్రూపు తప్పించుకోవచ్చు. రకరకాల ప్లాన్ చేసేసి ఓకే ముందుగానే కానుకలు ఇచ్చి పంపించాడు ముందు గ్రూప్ చేత. అంటే కొద్దిగా ఆయన్ని సంతోషపెట్టడానికి, యాకోబుని మురిసిపోతాడని, కొద్దిగా సాఫ్ట్ అవుతాడని. మనం కూడా ఇస్తుంటాం కదా అప్పుడప్పుడు గిఫ్ట్లు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరినీ పంపించాడు అనమాట. ఏమైంది మనకు తెలుసు ఫైనల్గా.
అసలు ఎక్స్పెక్ట్ చేయలే యాకోబు. తమ్ముడు వచ్చేసాడు. ఎవరు? ఏసావు. తమ్ముడు. దే హగ్డ్ ఈచ్ అదర్. ఈ హగ్డ్ హిమ్. కౌగిలించుకున్నాడు. ఎందుకు? ఏంటి ఇదంతా? ఎందుకు పంపించావు ఇవన్నీ? ఏంటి ఇవంత అవసరమా? ఏమండి, నిజంగా అయితే ఎంత అన్యాయం అండి. ఆశీర్వాదాలు దొంగిలించేశాడు. అప్పట్లో ఆశీర్వాదం అంటే, తండ్రి ఆశీర్వాదం అంటే అంత విలువ. దేవుడు అనుమతించింది అది. దేవుడు అనుమతించిన ఆశీర్వాదాన్నే యాకోబు దొంగలు. ఎంత బాధగా ఉంటుంది చూడండి. అయినప్పటికీ 20 సంవత్సరాల తర్వాత యాకోబు ఊహించని పరిణామం అక్కడ జరిగింది. సడన్గా యాకోబుకి ఏం గుర్తొచ్చింది తెలుసు? అప్పుడు బలిపీఠం. ఎస్, ఐ షుడ్ ప్రైజ్ గాడ్. ఇది నేను ఊహించలేదు, ఆయన్ని అడగడానికి కూడా భయపడ్డాను. ఏంటి ఈ మార్పు మరి ఏశావులో? ఏంటి ఈ మార్పు? అందుకనే ఆయన బలిపీఠము కట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన స్తుతించాడు, దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఓకే, ఇది ఇట్లా పోతే ఇది అంటే ఆ బలిపీఠము అవి జరుగుతున్నప్పుడు ఈయన కూడా ఉన్నాడు కదా, ఆయన పిల్లలతో పాటు యోసేపు కూడా ఉన్నాడు కదా. ఉన్నాడా లేడా? అందరూ పుట్టేశారు అప్పటికి. యోసేపు కూడా దీన్ని గమనించాడు. అంటే మనం ఇది బైబిల్లో లేదు, కానీ మనం ఊహించుకోవచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు భుజించను అంటే శిష్యుల్లో పేరు రాయన అవసరమా? శిష్యులు ఉన్నట్టే కదా అర్థం. అట్లాగే ఆయన బలిపీఠం కడుతున్నప్పుడు యోసేపు చూశాడా? ఖచ్చితంగా రీజన్ చెప్పుంటాడా? అది ఇందుకోసం కడుతున్నారా బలిపీఠం అని. పెద్ద ప్రోగ్రాం కదా అదే. మన ఇంట్లో స్తుతి కూట జరుగుతుంటే కొంతమంది ఈ రోజుల్లో ఫ్యామిలీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లో స్తుతి కూట ఎందుకు జరుగుతుందో వాళ్ళకే తెలియదు. పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి బిర్యానీ వాసనలు తెలుసు, బిర్యానీ చేస్తున్నారని తెలుసు, ఎందుకు స్తుతిస్తున్నారు. అందుకే నేనేంటి చెప్తుంటా, కాటేజ్ ప్రేయర్స్లో ఎవరైతే థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నారో ఫస్ట్ మీరు సాక్ష్యం చెప్పాలి. వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వాలి ఎందుకు చేస్తున్నారు ఇది మని. ఓకే, నిజంగా కొన్ని ప్రేయర్స్లో ఉండవు, అసలు ఏముండవు. ఎందుకు కలుసుకున్నారు, ఏం సపోర్ట్ కొట్టేస్తారు, పాటలు పాడతారు, అయిపోయారు. తర్వాత చెప్పుకుంటారు, ఎందుకు సిస్టర్ యాక్చువల్లీ ఈరోజు ప్రేయరు ఎందుకు అమ్మాయి నాకు తెలీదు, పాస్టర్ కూడా తెలియదు. ఒక్కోసారి ఫాస్ట్ గారు అనుకుంటారు ఇది ఫార్మాలిటీ ఏమో అనుకుంటాడు. కాటేజ్ పేరు మా ఇంట్లో పెట్టండి అంటూ పెడతాంలే అంతే. కానీ వాళ్ళ మనసులో చాలా ఉంటాయి, ఎందుకోసం పెడుతున్నాం, మా జీవితంలో ఎలాంటి కార్యాలు చేశారు. అలా యాకోబు కూడా చేస్తుంటాడు. యోసేపు తెలివిగలడు కనుక యోసేపు కూడా గమనించుంటాడు ఎందుకోసం ఈయన బలిపీఠాన్ని కడుతున్నాడు. తర్వాత ఆ ఇంట్లో పరుగుతున్నప్పుడు ఆట పాడుతున్నప్పుడు ఆ బలిపీఠం అక్కడే ఉంటుంది కదా, బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా మనం ఊహించుకోవచ్చు దీన్ని. బలిపీఠం యొక్క విలువలు వాళ్ళకి తెలుసు, యాకోబు పిల్లలందరికీ కూడా. యోసేపు కూడా వాళ్ళలో ఒకడు. ఎందుకు యోసేపు గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఒకానొక రోజు యోసేపు జీవితంలో కూడా ఏశావుకు వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. అవును కదా, వాళ్ళ సహోదరులు ఆయన్ని మోసగించారు. అదే సహోదరుల్ని దేవుడు ఒకరోజు ఆయన ముందుకి తీసుకొచ్చాడు. అప్పుడు ఏం చేసి ఉండాలా? తీసుకున్నాడా? తీసుకోలే. బహుశా ఒక బైబిల్ స్కాలర్ చెప్తాడు, బహుశా యోసేపుకి ఆ బలిపీఠము గుర్తుండొచ్చు. మా నాన్నని మా పెదనాన్న క్షమించాడు కదా, కాబట్టే మేము ఇలా ఆశ్రయించబడ్డాం కదా, ఆ రోజు నరికేసింటి మమ్మల్ని అందరినీ. కాబట్టి నేను ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, నేను వాళ్ళని చూశారండి. యాక్చువల్లీ మనం బైబిల్ స్టడీ డీప్గా చేస్తే ఇలాంటి కొన్ని అర్థం అవుతాయి. మనం చేయకపోయినా చేసిన వాళ్ళు రాసిన మ్యాటర్స్ ఇవన్నీ, స్కాలర్స్, బైబిల్ పండితులు. సో ఆ యాకోబు కట్టిన బలిపీఠము యోసేపుని కూడా ప్రేరేపించింది మంచి కార్యం చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు మనము దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞత చెప్తూ వాళ్ళకి చెప్పే సాక్ష్యాలు వాళ్ళ జీవితాలను మారుస్తాయి, వాళ్ళ జీవితాలు కూడా ఆశ్రయించబడతాయి. మరి యోసేపు బలిపీఠం కట్టకపోయినా దేవుణ్ణి ఆయన స్తుతించాడు. ప్రైజ్ ద లార్డ్. అది బలిపీఠమే, దేవుణ్ణి ఆరాధించాడు. అటువంటి కృప ఆయనకి దేవుడు ఇచ్చాడని ఆయన గుర్తించాడు. ప్రైజ్ గాడ్. వచ్చేసాం, మనం లాస్ట్కి వచ్చేసాం. సో ఈరోజు అందరము ఊహించుకుందాం. ఊహ అంటే ఊరికి దాని గురించి చెడ్డగా అనుకోకండి మీరు. ఏంది ఆయన ఊహ అంటున్నాడు. విశ్వాసం అంటే ఊహేనండి. బాగా కరెక్ట్గా అర్థమైతే ఆలోచిస్తే విశ్వాసం అంటే ఊహించుకోవడమే, లేనిదాన్ని
ఊహించుకోవడం సింపుల్. మన భాషలో చెప్పుకోవాలంటే, సూళ్ళూరుపేట భాషలో చెప్పుకోవాలంటే, సంకీర్తనారాయణ భాషలో చెప్పుకోవాలంటే, నువ్వు చూడని దాన్ని ఊహించుకోవడం విశ్వాసం. సో దేవుడు ఇది చేస్తాడు, నీకు కనపడకపోయినా దాన్ని చేయగలడు అని నమ్మడమే విశ్వాసం. ఓకే. సో కొన్ని సమయాలు కూడా మనం వెళ్తున్నప్పుడు ఒకసారి నేను ఊహించుకుంటుంటా దేవుడు నన్ను అడిగినట్టుగా, ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నావు ఇప్పుడు? నువ్వు నీ జీతం పెంచమని అడిగావా? నువ్వు నీ యొక్క బేసిక్ గ్రూప్ పెంచమని అడిగావా? నువ్వు పెంచమంది ఏంటి? నేను పెంచి చూపించింది ఏంటి? నువ్వు ఉద్యోగం సూళ్ళూరుపేట ఊహించావా? ఎప్పుడైనా ఊహించావా? సూళ్ళూరుపేటలో పెట్టలా నిన్ను? సత్యవేడు సంవత్సరానికి పంపించినప్పుడు నువ్వు దిగులు పడ్డావే, తిరిగి తీసుకురావాలని నిన్ను? ఇంకో చిన్న విషయం చెప్తానండి. నా తర్వాత ఎవరైతే వెళ్ళారో సత్యవేడి వాళ్ళతో రాలి, అప్పుడప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతుంటా. ప్రస్తుతం మా చింతంత మహిమ గురించి పెళ్లి చేయాలి కదా, మన చింత పడుతుంటే దేవుడు అడిగాడు, దర్శనికి పెళ్లి చేసేది నేను కాదా? బంగారంటి కోడలు తీసుకొచ్చేది నేను కాదా? ఇంకెందుకు రా భయపడతావు? అదే దేవుడిని నేను కూడా చూస్తా, భయపడద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇలాగే అండి, మనం వెళ్ళే ప్రతి పరిస్థితిలో మనం ఊహించుకుందాం. లెట్ us imagine God is questioning us. Am I not the God who did it? నేను ఆ కార్యాన్ని జీవితంలో చేసిన దేవుడిని కానా? నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా నేను చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే దేవుడు ఒకటి విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, దేవుడికి అసాధ్యమంటూ ఏదీ లేదు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఫైనల్ ప్రశ్న ఇదే, ఫైనల్. హల్లెలూయా. ఫైనల్. మన లైఫ్లో ఎవరైనా ఈ బ్లెస్సింగ్స్ కోల్పోతున్నామా? చాలామంది కోల్పోతుండొచ్చు. నవ్వకండి, నాకు నవ్వు వచ్చేస్తుంది. మంచిదే, నిద్రపోయేవాళ్ళు లేస్తారు, పర్వాలేదు, వెరీ గుడ్. మనము ఒక్కొక్కసారి చాలా కారణాల చేత మనము బ్లెస్సింగ్స్ కోల్పోతుంటాం, దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాలు కోల్పోతుంటాం. వాటిల్లో కొన్ని కారణాలు చెప్పండి. ఒకటి అవిశ్వాసం, 2 మన పాపం, 3వది తిరుగుబాటు. ఇట్లా చాలా ఉంటాయి కారణాలు. అహం, సనుగుళ్ళు గొనుగుళ్ళు. పోయినసారి పెద్ద సబ్జెక్ట్ ఇది, సనుగుళ్ళు గొనుగుళ్ళు. వాళ్ళు ఇజ్రాయేల్ ఎందుకు కనాన్ దేశంలో ఎంటర్ కాలేకపోయారు? సనుగుళ్ళు గొనుగుళ్ళే. వై వీఆర్ అనేబుల్ టు రిసీవ్ బ్లెస్సింగ్? దర్ ఆర్ మెనీ రీజన్స్. కానీ ఈరోజు దేవుడు మన అందరిని ప్రశ్నిస్తున్నాడు, పరిశుద్ధాత్మయుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాడు. నీవు బలిపీఠాలు కట్టకపోవడం వల్ల నువ్వేమన్నా ఆశీర్వాదం కోల్పోతున్నావా? నువ్వు దేవుడు చేసిన కార్యాలని గుర్తించకుండా ఆయనకి చెల్లించాల్సిన స్తుతులు కృతజ్ఞతలు చెల్లించకపోవడం వల్ల నువ్వేమైనా ఆశీర్వాదం లూజ్ అవుతున్నావా? దేవుడు చెప్పాడు కదా, నువ్వు బలిపీఠం కడితే నేను వస్తాను, ఆశీర్వదిస్తా. నువ్వు కృతజ్ఞతలు చూపిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవుని అడుగుదాం మనం, దేవా కృతజ్ఞతగా ఉండగలిగే హృదయం నాకు దయచేయి. ఏదైనా కార్యం నువ్వు నా జీవితంలో చేసినప్పుడు ఐఎమ్ లక్కీ, నేను చాలా అదృష్టవంతురాలని అని వెళ్ళిపోకుండా కాసేపు ధ్యానించి నువ్వు ఎలా చేశావు, ఏ విధంగా ఈ కార్యం జరిగింది అని ఆలోచిస్తూ ఘనత మహిమ నీకు చెల్లించే విధంగా నన్ను సిద్ధపరచు. మనందరం తల ఉంచుకుందాం, ఈ ప్రార్థన చేసుకుందాం. దేవుడిని మనము బలిపీఠాలు కట్టాలండి. వెన్ వీ బిల్డ్ altar, God is going to bless us. When we build altars, that will not only attract God's blessings to us, it will inspire our generations to be blessed. When we build altars, that will not only attract God's blessings to us, it will inspire our generations to be blessed.
మనము కట్టే బలిపీఠాలు మనకి మాత్రమే ఆశీర్వాదం తేవడం కాదు, రాబోయే మన తరాలు కూడా వాటిని చూసినప్పుడు మరి వారు కూడా ప్రేరణ పొంది దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుని కార్యాలను పొందుకునేవారుగా వాళ్ళు నిలుస్తారు. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు ఎన్నో కార్యాలు చేసావు ప్రభువా. మేము చూసాం నాయనా, నోవహు నువ్వు చేసిన కార్యాలకి కృతజ్ఞతలు చెల్లించాడు, బలిపీఠం కట్టాడు. అయా యెహోషాపాతును చూసాం, నువ్వు చేసిన కార్యాలకి నా తండ్రి తన కష్టంలో ఉన్నప్పటికీ నువ్వు చేసిన కార్యాలను తలంచుకుని కృతజ్ఞతలు చెల్లించారు. అలాగే నాయన అబ్రహాము గురించి నేర్చుకున్నాం. అబ్రహాముకు 2 మారులు నువ్వు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం నెరవేరక ముందే నీకు బలిపీఠం కట్టాడు, స్తుతించాడు. అలాగే తండ్రి యాకోబును చూశాం. యాకోబుకు మీరు చూపించిన నువ్వు చూపించిన కార్యాలు, నువ్వు చూపించిన కృప గుర్తు చేసుకుని బలిపీఠం కట్టాడు. కానీ ఆ బలిపీఠమే యోసేపును కూడా బహుశా ప్రేరేపించి అటువంటి మరి ఏశావు కలిగినటువంటి హృదయం కలిగేలా ప్రేరేపించి ఉండవచ్చు. మా జీవితాల్లో కూడా తండ్రి ఎన్నో కార్యాలు మీరు మా జీవితాల్లో చేశారు. ఎన్నో వివాహాలను మీరు రక్షించారు ప్రభా, భద్రపరిచారు, కాపాడారు. ఎంతోమంది అసాధ్యమైన పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించారు. గర్భం మూసుకుని పోయింది, ఇక అసాధ్యం అనుకున్నప్పుడు పిల్లల్ని ఇచ్చారు. మరి ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రమోషన్లు ఇచ్చావు. అనేక భయంకరమైనటువంటి అపాయాల నుంచి కాపాడారు. ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు మార్గాలు తెరిచారు. మరి దేవా, మరి తండ్రి నాయన ఎన్నో స్వస్థతలు మాకు దయచేశారు, రక్షణ ఇచ్చారు. మేము ఊహించని ఆశీర్వాదం ఎన్నో మా జీవితాలు ఇచ్చారు. కానీ మేమే బలిపీఠాలు మర్చిపోయాం ప్రభువా. అలా పొందుకుంటూ నడిచి వెళ్ళిపోతున్నాం. కనీసం ఒక్కసారి ఆగి అవిచ్చిన నిన్ను స్తుతిస్తూ ఆ బలిపీఠం కట్టడం మానేసుకున్నాం. మరొకసారి మాకు గుర్తు చేసేందుకు నీకు వందనాలు. అవును తండ్రి, స్తుతులు పైకి వెళ్తున్నప్పుడు ఆశీర్వాదాలు కిందకు వస్తాయి ప్రభువా. మేము బలిపీఠం కట్టినప్పుడు నువ్వు ఆశీర్వదిస్తావు మమ్మల్ని, మేము నీ స్తుతిస్తున్నప్పుడు మమ్మల్ని ఇంకనూ ఆశీర్వదిస్తావు. అటువంటి స్తుతించే మనస్సు మాకు దయచేయండి. నీ కార్యాలని, నీ హస్తకృత్యాలని గుర్తు చేసుకుని ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లించే విశ్వాసం మాకు దయచేయండి. నీ జీవితంలో ఇది జరిగించిన దేవుడిని నేను కాదా అన్న నీ స్వరాన్ని నేను గుర్తించే కృప నాకు దయచేయండి. నా జీవితంలో జరిగించిన ఆ దేవుడే ఇప్పుడు కూడా నా జీవితంలో చేయగలడు అని నమ్మే విశ్వాసం నాకు దయచేయండి. కృప చూపించమని మరొక్కసారి మా ప్రతి తప్పును మన్నించండి. ఎక్కడైతే నీ యొక్క మహిమని దొంగలించామో, ఎక్కడైతే నీ కృతజ్ఞత చెల్లించకుండా అయ్యా థ్యాంక్లెస్గా ఉండామో ఆ విషయాలన్నీ ప్రభువా మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని మన్నించమని, క్షమించమని, కృతజ్ఞత బలిపీఠములు కట్టగలిగే విశ్వాసులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశ్రయించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.